శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. 23 ఫిబ్రవరి నుండి మార్చి 1వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచర రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుందనే చూద్దాం. మంగళవారి గంటల పంచాంగాన్ని అనుసరించి ఈ యొక్క వారం ఎలా ఉండబోతుందని తెలుసుకునే ముందు మంగళవారి గంటల పంచాంగంలో గత సంవత్సరంలో వచ్చేటప్పటికి ముఖ్యంగా రాయబడినటువంటి నిజంగా జరిగినటువంటి కొన్ని విషయాల్లో ఆంధ్రప్రదేశ్లో యొక్క రాజకీయ మార్పు ఏదైతే జరిగిందో దాని గురించి నిర్మోహమాటంగా రాయడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే గెలవడం జరుగుతుందో ఆ విషయాన్ని కూడా ముందుగానే రాయడం జరిగింది. అదేవిధంగా జరుగుతున్నటువంటి యుద్ధం మరియు అదేవిధంగా క్రోధినామ సంవత్సరంలో ఏదైతే రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరియు అదేవిధంగా గాజాలో జరుగుతున్నటువంటి యుద్ధం అనేది అనివార్యం అని చెప్పి రాయడం జరిగింది. ఈ యొక్క మన పూర్వీకులు అమూల్యమైనటువంటి జ్ఞానాన్ని మనకి ప్రసాదించడం జరిగింది. వాటిని అనుసరించి రాయడమే జరిగింది. కానీ నా యొక్క గొప్పతనం అంటే ఏమీ లేదు. ఏవైతే తప్పులు జరిగాయో అది నా పూర్తిగా నా యొక్క పరిజ్ఞాన లోపంగా నేను పరిగణించడం జరుగుతుంది. శాస్త్రాన్ని తప్పు ఆపాదించాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ యొక్క వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందని తెలుసుకునే ముందుగా గ్రహస్థితి ఈ యొక్క వారం గమనించినట్లయితే రాహు వచ్చేటప్పటికి మీనంలో, కేతువు కన్యలో, గురువు వచ్చేటప్పటికి మనకు తన యొక్క సంచారం వృషభంలో కొనసాగుతుంది. అదేవిధంగా మనం గమనించినట్లయితే కుజస్తంభన అనేది ఈ వారంలో మిథునంలోనే కొనసాగుతున్నాడు. వాటితో పాటు బుధుడు కలవడం అనేది ఈ యొక్క నెలలో 27వ తారీఖున బుధుడితో రవి బుధుడు శని యొక్క కలయిక అన్నమాట. ఈ యొక్క కలయిక రాబోతున్నటువంటి రోజుల్లో మార్చి 30వ తారీఖే షష్టగ్రహ కూటమి అనేది జరగబోతున్నది. వీటితో పాటు శుక్రుడి యొక్క కలయిక రాహుతో కలవడం జరిగింది. ఇటువంటి స్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచర రీత్యా ఎలా ఉండబోతుందని చూద్దాం. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూల పడే విధంగా ఉంటుంది. ఎన్నో రోజుల నుంచి ముందుకు జరిగినటువంటి కొన్ని ఫైళ్ళు ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ ఇష్యూస్లో ముందుకు జరగకుండా ఆగిపోయినటువంటి ఫైల్స్ కానీ వాటిలో ఒక కదలిక రావడం, వాటిని ఎలాగైనా సరే ముందుకు జరపాలి అని చెప్పి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలకి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, కోర్టు వ్యవహారాల విషయాల్లో కొంచెం సానుకూల పడే విధంగా గోచరిస్తూ ఉన్నది. పేరు ప్రఖ్యాతులు సాధించగలుగుతారు. ఉన్నతమైనటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. మధ్యవర్తి పంచాయతీల్లో మీ తరపున వచ్చినటువంటి వారు మీకు అనుకూలంగా మాట్లాడే విధంగా వారి మీద పైనుంచి ఒత్తిడి తీసుకురాగలుగుతారు. వాటిలో విజయాన్ని సాధించగలుగుతారు. ఏదైనా ఒక విషయం ఉన్నప్పుడు మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతి పరపతి అనేది ఉపయోగపడుతుంది. మనకున్నటువంటి బంధువర్గం ఉపయోగపడతారు అని చెప్పి పూర్తిగా నమ్ముతారు. మీకు బాగా తెలిసినటువంటి వారు కావలసినటువంటి వారికి ఒక మంచి పదవి రావడం, వారు ఉద్యోగపరంగా ఎదగటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. ఈ రాశి వారికి ముఖ్యంగా సంతాన సంబంధితమైన విషయాల్లో ఎదుగుదల సానుకూలపడే విధంగా గోచరిస్తూ ఉన్నది. విద్యా సంబంధితమైన విషయాల్లో నూతన విద్య చదవాలని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాలు, కొత్త కోర్సులు నేర్చుకోవాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు పడటం అనేది ఒక మంచి పరిణామంగా భావిస్తారు. ఏదైతే వైవాహిక జీవితంలో కష్ట నష్టాలు ఎదుర్కొంటున్నారో వాటి నుంచి ఒక మధ్యవర్తి ద్వారా లేకుండా ఉంటే కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా కానీ పరిష్కారం చూడాలి అని చెప్పి భావించడం జరుగుతుంది. వైవాహిక జీవితంలోనూ ఈ ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లోనూ ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఈ రాశి వారికి విద్యార్థులు విద్యా సంబంధితమైన విషయాల్లో బాగా రాణించగలుగుతారు. మ్యాథమెటిక్స్ అంటే గణితంలో కొద్దిగా ఎక్కువగా కృషి చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా గోచరిస్తూ ఉన్నది. మరి అదేవిధంగా రాజకీయంగా ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో అనూహ్యంగా మీకు కొందరి సపోర్ట్ పొందడం, ఆ రాజకీయంగా మీరు కూడా ప్రయత్నం చేయొచ్చు అనే ఒక నమ్మకాన్ని మీకు ఇవ్వటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. మీరు రాసినటువంటి వ్యాసాలకి, మీరు చేసినటువంటి కార్యాలకి సంఘంలో ఒక మంచి పేరు రావటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించడం జరుగుతుంది. రాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్న వ్యవహారాల్లోనూ, నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారు
ఈ రాబోతున్నటువంటి శివరాత్రి రోజున, శివరాత్రి 26వ తారీఖున మంచి పర్వదినం. ఎందుకంటే ప్రయాగరాజ్లో జరుగుతున్నటువంటి కుంభమేళ అదే సమయానికి వస్తున్నటువంటి ఈ యొక్క శివరాత్రి. ఈ యొక్క శివరాత్రిని మనం జాగరూకులై, అంటే నిద్రపోకుండా ఆ యొక్క దినం రోజు లింగోద్భవ సమయాన, రాత్రిపూట లింగోద్భవ సమయాన మనం వచ్చినప్పటికీ శివయ్యకి అభిషేకం చేయాలి. ఫలోదకాలు మరియు అదేవిధంగా వీలైతే ఆవు పాలలో కొంచెం గంధాన్ని కలిపి అభిషేకం చేసినట్లయితే ఇక కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, మరియు అదేవిధంగా రాజకీయంగా కొన్ని ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కొంచెం విముక్తి అనేది పొందగలుగుతారు.